ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు ఏం చూస్తారంటే మన వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 ఆలూరు నుంచి జక్కువ వరకు ఎంతవరకు వర్క్ అయిందో చూడబోతున్నారు. ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఏం చూడబోతున్నాం అంటే ఈ బ్లాగ్లోని ప్యాకేజ్ 1 రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, వైజాగ్ రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవేలో ప్యాకేజ్ 1 చూడబోతున్నాం. ఈ ప్యాకేజ్ 1 ఆలూరు నుంచి జక్కువ వరకు ఉంటుంది. వెనకతల చూస్తున్నారు కదా పచ్చని కొండలు, ఈ పచ్చని కొండల మధ్య ఈ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఉంది. చాలా చాలా బాగుంటుంది ఎక్స్ప్రెస్ హైవే అయితే. అండ్ కంప్లీట్గా మీకు ప్యాకేజ్ 1 డీటెయిల్స్ ఇస్తాను. అండ్ మధ్యలో అక్కడ ఇంటర్చేంజ్ వస్తున్నాయి చెప్తాను అండ్ కంప్లీట్గా చూపిస్తాను మీకైతే. అండ్ నిన్న బ్లాగ్లో మీరు చూసారు కదా రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి. ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను అండ్ నిన్న చేసిన వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే గురించి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు ప్యాకేజ్ 1 నుంచి క్లియర్గా చూపిస్తాను. సో వీడియో పూర్తిగా చూడండి. ఇంకా బ్లాగ్లోకి మనమైతే వెళ్దాం. ఫ్రెండ్స్ మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాం అంటే ప్యాకేజ్ 1 ఎండింగ్ పాయింట్ జక్కువ దగ్గర ఉన్నాం. స్టార్టింగ్లో బోర్డు చూసారు కదా, ఆ బోర్డులో మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రతి డీటెయిల్. ఈ ప్యాకేజ్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు. ప్యాకేజ్లో వర్క్ అయితే కొంచెం కష్టంగా ఉన్నా వాళ్ళైతే చాలా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు ఈ ప్యాకేజ్లో మనకి చాలా కొండలు వస్తాయి, అలానే డిఫికల్ట్ రోడ్స్ అయితే వస్తాయి. ఆ డిఫికల్ట్ రోడ్స్ని అండ్ మనం ట్రావెల్ చేసే దారిలో వచ్చే కొండల్ని అన్నీ నేనైతే మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా మనం వెళ్ళే దారులు చాలా టఫ్గా ఉంటాయి. అండ్ మేము వేసుకెళ్ళింది ఇయాన్ కారు. ఈ ఇయాన్ కార్ ఎక్కడానికి చాలా చాలా కష్టపడింది. బట్ మనం వదలం కదా, ఫైనల్గా రోడ్ అయితే ఎక్కిస్తాం. రోడ్ ఎక్కించి ఇంకా ఆ రోడ్లో అయితే వెళ్తున్నాం. మధ్యలో కొన్ని బ్రిడ్జెస్, కొన్ని అండర్ పాసెస్, అలానే కొన్ని యానిమల్ అండర్ పాసెస్ ఇవే పెండింగ్ ఉన్నాయి. అండ్ మనం వెళ్ళింది వర్షాకాలంలో కాబట్టి మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా లెఫ్ట్లో రైట్లో పంట పొలాలతో మంచి గ్రీనరీ అయితే ఉంది. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్ళి ఈ రోడ్లో ఉండే పెండింగ్ వర్క్స్ని చూద్దాం. అలానే రోడ్ ఎంతవరకు కంప్లీట్ అయిందో కూడా చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా రోడ్ అయితే వేస్తారు. లెఫ్ట్లో రైట్లో మనకి బౌండరీస్ కూడా ఉన్నాయి. బౌండరీస్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, ఆ బౌండరీస్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. ఇంకా మనకి ఈ ప్యాకేజ్ 1 వచ్చేసి ఆలూరు నుంచి జక్కువ వరకు ఉంటుంది, కానీ మనం జక్కువ నుంచి ఆలూరు వరకు చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా బ్రిడ్జ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. అంటే లైక్ అండర్ పాస్, అది యానిమల్ అండర్ పాస్, యానిమల్ అండర్ పాస్ వర్క్స్ అయితే అవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న వాటర్ అండర్ పాస్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే ఈ ప్యాకేజ్ 1ని మ్యాప్ వ్యూలో చూద్దాం. అలానే ఈ ప్యాకేజ్ 1 ఎలా వెళ్తుందో మీకు రైట్ సైడ్లో మ్యాప్ కనబడుతుంది చూసారా, ఈ రూట్లోనే ఈ ప్యాకేజ్ 1 అయితే వెళ్తుంది. మనకి ఆలూరు దగ్గర స్టార్ట్ అయ్యి జక్కువ దగ్గర ఎండ్ అవుతుంది. మనకి జక్కువ రైట్ సైడ్లోనే ఉంటుంది, అలానే ఆలూరు కూడా రైట్ సైడ్లోనే ఉంటుంది. ఈ ప్యాకేజ్ 1 టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 31 km అయితే ఉంటుంది. మనకి మెంటాడ కొంచెం దూరంలోనే ఉంటుంది. మెంటాడ దగ్గర ఇంటర్చేంజ్ ఉంటుంది, అది ప్యాకేజ్ 2లో వచ్చే ఇంటర్చేంజ్, అది మీరు రేపటి వీడియోలో చూస్తారు. అండ్ ప్యాకేజ్ 1లో వచ్చే ఇంటర్చేంజ్ ఎక్కడ ఉంటుందంటే సాలూరు దగ్గరలో ఉంటుంది. సాలూరుకి వెళ్ళడానికి ఆ ఇంటర్చేంజ్ అయితే యూజ్ చేస్తారు. ఈ రూట్లో మనం అలా ముందుకు వెళ్ళామంటే ఆ ఇంటర్చేంజ్ మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే కొండ అడ్డంగా ఉంది. సో ఈ కొండనైతే మనకి మధ్యలో కట్ చేసి రోడ్ అయితే వేస్తున్నారు. చూస్తున్నారు కదా రోడ్ మనకి ఎలా కనిపిస్తుందో. మనం ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ వర్క్ అయితే అవ్వలేదు, ఈ కొండ మొత్తం కొండలాగా ఉండేది. ఇప్పుడైతే కొండ మధ్యలో రూట్లు అయితే ఏర్పాటు చేశారు. మనం నెక్స్ట్ కవర్ చేసేటప్పుడు నాకు తెలిసి కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది రైట్ సైడ్లో. ఇంక ఇక్కడ నుంచి మనకి మొత్తం రోడ్లా ఉంది. సో ఇక్కడ నుంచి మనం అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ. మనకి లెఫ్ట్లో రైట్లో మంచి గ్రీనరీ ఉంటుంది, అలానే మధ్యలో రోడ్ అయితే ఉంటుంది. ఈ గ్రీనరీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా బౌండరీ వాల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వన్స్ మనం ఈ హైవేలో సబ్వరంగా ఎంటర్ అయ్యామంటే మన ఆంధ్రాలో ఓన్లీ అరకు రోడ్డు ఉంది కదా, అరకు రోడ్లోని, తర్వాత విజయనగరం రోడ్లోని, అలానే విజయనగరంకి అరకు మధ్యలో జామీ ఉంది కదా, జామీ దగ్గరలో, తర్వాత మెంటాడ తర్వాత మళ్ళీ సాలూరు, ఈ మధ్యలోనే మనమైతే డైవర్ట్ అవ్వగలం. ఇంకెక్కడ కూడా మనకు డైవర్షన్ ఉండదు. సో ఈ హైవే వల్ల ఓన్లీ ఇంటర్చేంజ్ దగ్గర మాత్రమే డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. రిమైనింగ్ ప్లేస్లో డెవలప్మెంట్ తక్కువగా ఉండొచ్చు. పంట పొలాలు మాత్రం యాస్టీస్గా అలానే ఉంటాయి, ఎలాంటి చేంజెస్ జరగకుండా అండ్ ఎలాంటి గ్రీన్ బెల్ట్ని దెబ్బతీయకుండా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ బ్రిడ్జ్ వర్క్ ఇంకా పెండింగ్ ఉంది. నా ప్రీవియస్ అప్డేట్లో ఇక్కడైతే మనకి ఎలా ఉండేదంటే గెటర్స్ ఫిక్స్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే ఒకవైపు గెటర్స్ ఫిక్స్ చేసి స్లాబ్ వర్క్ కూడా అయింది.
లెఫ్ట్ సైడ్లో గైడర్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. ఆ ప్రీవియస్ వీడియోలో ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ చాలా తక్కువ అయింది, ఇప్పుడైతే మనకు కొంచెం ఎక్కువగానే బ్రిడ్జ్ వర్క్ అయింది. చూస్తున్నారు కదా బ్రిడ్జ్ వర్క్ మీకు ఎలా కనిపిస్తుందో. అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనం పక్క నుంచి వెళ్ళడానికి రోడ్ అయితే ఉంది. మనం నెక్స్ట్ అప్డేట్లో ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. ఇంటర్చేంజ్ చెప్పే కదా సాలూరు వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అలానే ఆ ఇంటర్చేంజ్ వచ్చేసి సెమీ క్లోవ్ ఆకారంలో ఉంటుంది. క్లోవ్ అంటే లవంగం, అంటే సగం లవంగంలో ఉంటుంది. మీకు ఆ ఇంటర్చేంజ్ చూపిస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్లో మొత్తం ఎర్త్ ఫిల్ అవుతుంది. ఆ ఎర్త్ ఫిల్ ఆ పైన రోడ్ అయితే వేస్తారు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ మనకి ఇంకో బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బ్రిడ్జ్ ఉంది. అక్కడ వాటర్ని బ్లాక్ చేసి బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకవైపు స్లాబ్ వర్క్ అయింది అండ్ రైట్ సైడ్ కూడా కొంచెం వర్క్ అయింది. అండ్ ఈ మధ్యలో మొత్తం కంప్లీట్ పెండింగ్ అయితే ఉంది. మరి ఈ మధ్యలో వర్క్ అనేది అవ్వడానికి టైం అయితే పడుతుంది. చూద్దాం మరి ఎప్పటికి అవుతుందో. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ బ్రిడ్జ్ టైప్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఒక బ్రిడ్జ్ వచ్చి మళ్ళీ ల్యాండ్ వచ్చి మళ్ళీ బ్రిడ్జ్ వచ్చింది. ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఇలా ఉండడం వల్ల ఈ ప్యాకేజ్ 1 అనేది కాస్త కొంచెం లేట్ అవుతుంది. అదే ప్యాకేజ్ 3 అయితే చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ కంప్లీట్ వీడియో సూన్ మన ఛానల్లో రాబోతుంది. ప్యాకేజ్ 3 చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో వన్స్ ఈ హైవే కంప్లీట్ అయితే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి ఎర్త్ ఫిల్ చేసి రోడ్ అయితే వేస్తారు. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు మనకి ఒక లోయలా ఉంది, దాన్ని ఫిల్ చేసి రోడ్ అయితే వేస్తారు. ఇక్కడ మొత్తం మనకి మళ్ళీ బ్రిడ్జ్ వస్తుంది. ఈ లెఫ్ట్లో చూసుకోవచ్చు డౌన్గా ఉంది, రైట్లో కొండ ఉంది, ఇక్కడ ఒక బ్రిడ్జ్లా వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ మొత్తం రోడ్ అయితే బురదగా ఉంది. ఈ బురద రోడ్లో తిరిగి చివరికి మా కార్ ఎలా తయారైందో మీకు నేను చివరిలో చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది మేము ఎంత కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నామో. ఇంకా రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో మొత్తం మనకి కొండ అయితే ఉంది. అండ్ ఇంకాస్త ముందుకు వెళ్తే 2 కొండల మధ్యలోంచి మనమైతే వెళ్తాం. ఆ దృశ్యం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. అంటే ఆ సీనరీ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే ఇలాంటి కొండల మధ్యలోంచి కొండల లోపల నుంచి మనమైతే వెళ్తాం. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ హైవేలో ట్రావెల్ చేయడానికి? అలానే మీరు ఈ హైవే గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పూర్తి వీడియో ఉంటుంది. మన వైజాగ్ నుంచి రాయ్పూర్ వరకు కంప్లీట్గా రూట్ ఎలా ఉండబోతుంది, ఎన్ని ప్యాకేజెస్ ఉండబోతున్నాయి, ఎక్కడెక్కడ ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాల మధ్య కొండల మధ్య ఏమైనా గోతుల్లో వాటర్ నిండిపోయి స్విమ్మింగ్ పూల్ అయిపోయి చూస్తున్నారు కదా, అక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ కనబడుతుంది. ఇక్కడ మొత్తం కొండనైతే తవ్వుతున్నారు, వర్క్ అయితే జరుగుతుంది. మనం కొండ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. వ్యూ మాత్రం అదిరిపోయింది కదా, నాకు మాత్రం చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి డౌన్ అయితే ఉంటుంది. అలా మనం యాక్సిలేటర్ మీద కాలు తీసినా కూడా కార్ అలా వెళ్ళిపోద్ది. కానీ వచ్చేటప్పుడు మాత్రం మనం యాక్సిలేటర్ మీద కాలు వేయడం మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే వేయకపోతే కారు వెనక్కి వెళ్ళిపోద్ది. చూస్తున్నారుగా, ఇక్కడ కూడా కొండ అయితే పడగొడుతున్నారు. ఈ కొండ పక్క నుంచి మనమైతే వెళ్ళబోతున్నాం. ఈ దృశ్యాలన్నీ చాలా బాగుంటాయి. సీనరీస్ కూడా ఓ రేంజ్లో ఉంటాయి. నాకు తెలిసి మన ఆంధ్రాలోనే ఈ హైవే ప్యాకేజ్ తొందరగా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే మన ఆంధ్రాలో ఉండేవి 4 ప్యాకేజీలు, ఛత్తీస్గఢ్లో 3 ప్యాకేజీలు. ఛత్తీస్గఢ్లో వర్క్ అయితే స్లోగా అవుతుంది. ఒరిస్సాలో మొత్తం 11 ప్యాకేజీలు ఉన్నాయి. ఆ 11 ప్యాకేజీల్లో 3 ప్యాకేజీలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన ఆంధ్రాలోనే వర్క్ తొందరగా అవుతుంది. మన ఆంధ్రాలో మొత్తం 4 ప్యాకేజీలు ఉంటే 4 ప్యాకేజీల్లో ఒక ప్యాకేజ్ కంప్లీట్ అయిపోయింది, 3 ప్యాకేజీలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు పెండింగ్లో ఉన్న ప్యాకేజ్ 1 చూపిస్తున్నాను. రేపటి బ్లాగ్లో ప్యాకేజ్ 2 చూపిస్తాను. ఆ తర్వాత కంప్లీట్ అయిన ప్యాకేజ్ 3 చూపిస్తాను. అండ్ ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఈ ప్యాకేజ్ని చూడడానికి, ప్యాకేజ్ 4 మన సబ్బవరం నుంచి కంటకపల్లి వరకు చూపిస్తాను. అలానే మన సబ్బవరం నుంచి పోర్ట్ కనెక్టింగ్ హైవే అవుతుంది కదా, ఆ హైవే వర్క్ స్టార్ట్ అయిందో లేదో ఒక అప్డేట్ కూడా ఇస్తాను. ఇక్కడ చూస్తున్నారా, మనం ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఆ మధ్యలో మీరు చూసుకుంటే మొత్తం స్లరీలా ఉంటుంది, అంటే మొత్తం బురదగా ఉంటుంది. కార్ ఇరుక్కుందంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం స్లరీయే. ఆ స్లరీలోంచి వెళ్తుంటే నాకైతే మాత్రం చాలా భయం వేసింది. ఎందుకంటే కారు కనుక అక్కడ స్టక్ అయిందంటే మనం ముందుకి వెళ్ళాం, వెనక్కి వెళ్ళాం, చాలా కష్టాలు పడాలి. కానీ అది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి.
ఇలాంటి రోడ్లో నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను, కానీ ఇలాంటి చిన్న కార్తో ఫస్ట్ టైం ట్రావెల్ చేశాను. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నేనే కాదు, మనతో పాటు మన అంశుమన్ బ్రో కూడా వచ్చారు. నేను ఒక్కడనే మొత్తం ఈ వీడియో చేయాలంటే చాలా కష్టమైన పని. అలానే ఒక 2-3 డేస్ ఈ వీడియోస్ కోసమే మనం ట్రావెల్ చేస్తూ ఉండాలి. బట్ మన అంశుమన్ బ్రో రావడం వల్ల మనకి చాలా ఈజీగా అయింది వర్క్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే క్లోవ్ ఇంటర్చేంజ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రోడ్డు మీకు కనిపిస్తుందా, అది టువర్డ్స్ ఆలూరు వెళ్ళే రోడ్డు. ఇక్కడే ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా పెద్దగా ఉంది. రోడ్ వర్క్ కూడా అవుతుంది. మరి ఈ రోడ్ సాలూరు వరకు ఉంటుందో లేకపోతే సగం వరకు ఉంటుందో చూడాలి. అలానే మీకు సాలూరు వెళ్ళే రూట్ని చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మనం ముందుకు వెళ్ళామంటే అక్కడ చాలా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఆ చిన్న చిన్న రోడ్ల నుంచి సాలూరు అయితే వెళ్తాం. ఇక్కడ ఇంటర్చేంజ్ మనం చూసుకున్నట్లయితే చాలా పెద్దగా ఉంటుంది. సెమీక్లో ఇంటర్చేంజ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకైతే 2 సర్కిల్లా ఉన్నాయి. మొత్తం 4 సర్కిళ్ళు ఉంటే అది క్లో అవుతుంది. ఇక్కడ 2 సర్కిల్ ఉన్నాయి కాబట్టి సెమీక్లో ఇంటర్చేంజ్ అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, లెఫ్ట్లో సర్కిల్ ఉంటుంది, రైట్లో సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ చూడడానికి చాలా చాలా బాగుంటాయి. సో 4 ఉంటే మాత్రం క్లో అవుతును, 2 ఉన్నాయి కాబట్టి సెమీక్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే అవుతుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ప్యాకేజ్ 1 అయితే కంప్లీట్ అవుతుంది. బార్డర్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. అంటే మన ఆంధ్ర బార్డర్ని అలానే ఒరిస్సా బార్డర్ని 2 బార్డర్ని కలుపుతుంది. అక్కడే ఆ దగ్గరలోనే మనకి హెచ్జీ ఇన్ఫ్రా వల్ల బేస్ క్యాంప్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఒక అండర్ పాస్ అయితే కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తే మనం యాక్చువల్గా ఈ హైవే కనెక్ట్ అవుతుంది కదా, ఆ రోడ్లోకి అయితే వెళ్ళొచ్చు. కానీ ముందు నాకు బ్రిడ్జ్ పెండింగ్ ఉండడం వల్ల ఇంకా ముందుకైతే దారలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అదంతా మట్టి మట్టి. అక్కడ కార్ అయితే స్ట్రక్ అయిపోద్ది అనుకున్నాను నేనైతే ఆల్మోస్ట్. కానీ నాకు అర్థమయ్యి నేనైతే బ్యాక్ వస్తాను. ఎందుకంటే ముందు నుంచి ఇంకా ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకు అలా వెళ్ళే దారి లేక మనం వెనక్కి వచ్చి మళ్ళీ వేరే రూట్లోంచి ముందుకు వెళ్ళి మీకు మళ్ళీ ఆ రూట్ని చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనబడుతుంది మధ్యలో ఒక డివైడర్లో ఉండి రోడ్డు వర్క్ అయితే ఈ విధంగా అయింది. అలానే ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అవుతుంది. ఆ కింద కాలువ అయితే వెళ్తుంది. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ కాలువలో వాటర్ ఉండేవి కాదు, ఇప్పుడైతే ఫుల్ వాటర్ ఉంది. వర్షాకాలానికి ఎండాకాలానికి ఇదే డిఫరెన్స్. వర్షాకాలంలో మొత్తం వాటరే ఉంటుంది, ఎండాకాలంలో మొత్తం ఎండిపోతాయి. వింటర్లో అయితే మాత్రం మనకి బెస్ట్ విజువల్స్ ఉంటాయి. మరి డిసెంబర్లో వచ్చేటప్పటికి ఈ హైవే వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయిందో మనం చూడాలి. డిసెంబర్లో మళ్ళీ ఈ హైవేని అయితే నేను కవర్ చేస్తాను. కవర్ చేసేటప్పుడు మీకు బెస్ట్ విజువల్స్ అయితే ఇస్తాను. మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో గ్రీనరీ ఎలా కనబడుతుందో, సూపర్ కదా. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ ఆలూరు వరకు వస్తాం. ఆలూరు వరకు వచ్చామంటే మనకి రైట్ సైడ్లో పెద్దగడ్డ రిజర్వాయర్ ఉంటుంది. మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. ఆలూరు పక్కన పెద్దగడ్డ రిజర్వాయర్ అయితే ఉంటుంది. ఆ పెద్దగడ్డ రిజర్వాయర్ ఆనుకునే ఆలూరు అనే ఊరు అయితే ఉంటుంది. మనం జక్కువ నుంచి ఆలూరు వరకు వచ్చాం. టోటల్ 31 కిలోమీటర్స్. ఈ 31 కిలోమీటర్స్లో జరిగిన వర్క్ని మీకైతే చూపించాను. అండ్ ఇది దాటిన తర్వాత వర్క్ చాలా డిఫికల్ట్ ఉంటుంది. కొండల మధ్యలోంచి రోడ్ అయితే ఉంటుంది. ఆ వర్క్ మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి. అన్ని ప్యాకేజెస్ కంప్లీట్ అయిన తర్వాత చివరిలో ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. మీకే అర్థమవుతుంది మేము ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నామో. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ కొండ అయితే ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ కొండని ఇంకా పడగొడుతూనే ఉన్నారు. మనం ఇప్పుడు ఇక్కడ రైట్ అయితే ఉంది, ఈ రైట్ తీసుకొని ఈ కొండను దాటుకుని వెళ్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మనకి కొండ అలానే ఉండిపోయింది. నా ప్రీవియస్ వీడియోలో కూడా మీకు కొండ అయితే చూపించాను, బట్ డ్రోన్ వీడియో చూపించలేదు, నార్మల్గా చూపించాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే హెచ్జీ ఇన్ఫ్రా వల్ల బేస్ క్యాంప్ అనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఆలూరు వెళ్ళడానికి రోడ్ అయితే వస్తుంది. అండ్ అలానే పెద్దగడ్డ రిజర్వాయర్ అయితే కనబడుతుంది. చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్లో రోడ్ అయితే కనబడుతుంది. అలా మనకి వెళ్తే ఏవో పల్లెటూరులు వస్తాయి మనకు తెలియదు. కానీ మనం ట్రావెల్ చేసాం కదా ఇప్పుడు దాకా. ఈ ఊర్లో నుంచి మీరు ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ చేయండి. అలానే ఈ ఊర్లో నుంచి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే పెద్దగడ్డ రిజర్వాయర్. ఈ పెద్దగడ్డ రిజర్వాయర్ని అలానే ఆ బార్డర్ దగ్గర జరుగుతున్న వర్క్ని తొందరలోనే చూపిస్తాను. కానీ మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయాలి. మీకు చెప్పే కదా చివరిలో మన కార్ ఎలా తయారైందో చూపిస్తానని చెప్పి. చూసారుగా బురదలో ఎలా వెళ్తుందో కార్ అయితే. చాలా డిఫికల్ట్ డ్రైవ్ చేయడం, బట్ మరి తప్పదు కాబట్టి డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు కార్ని చూసుకున్నట్లయితే మొత్తం మరి ఫ్రంట్ నంబర్ బోర్డు కనబడకుండా మొత్తం బురద అయిపోయింది. చూస్తున్నారుగా ఎలా ఉందో కార్ మరి. సో మీకు కంప్లీట్గా ప్యాకేజ్ అనేది చూపించాను. మరి నేను ఇంకా ఇక్కడితో బ్లాగ్ని అయితే ఎండ్ చేయబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే కంప్లీట్గా ప్యాకేజ్ని చూపించాను. ఆలూరు నుంచి జక్కువ వరకు. మీకు నేను రివర్స్లో చూపించాను, జక్కువ నుంచి ఆలూరు వరకు.
మధ్యలో ఎంతవరకు వర్క్ అయింది అండ్ ఎంత పెండింగ్ ఉందో మీకు అర్థమైనా ఉండాలి. అండ్ ఆల్మోస్ట్ ఈ వర్క్ అయితే తొందరగానే కంప్లీట్ అవుతుంది. హెచ్జీ ఇన్ఫ్రా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నది వర్క్ అయితే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేస్తారనుకుంటున్నాను. అండ్ మొత్తం మీకు రోడ్ వ్యూ చూపించాను. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరి ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బట్టి ఆల్ పెట్టుకోండి. రేపటి వ్లాగ్లో ప్యాకేజ్ రాబోతుంది. అండ్ ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడ జాయిన్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.